ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోన్న నకిలీ మద్యం తయారీ కేసును నిర్వీర్యం చేసేందుకు అధికార టీడీపీ కూటమి పెద్దలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. నకిలీ దందా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసి సరికొత్త డ్రామాకు తెరతీశారు. అయితే అనంతపురం జిల్లాలో నకిలీ మద్యం తాగి ఒకరు మృతి చెందటం, అన్నమయ్య జిల్లాలోనే నకిలీ చీప్ లిక్కర్ డంప్ స్వాధీనం కావటం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లాలో బయటపడిన నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ కీలక నేతల ప్రమేయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి పార్టీకి సంబంధం లేని వారిని బాధ్యులను చేయాలని చూసినా అది బెడిసికొట్టింది. దీంతో టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తద్వారా ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, కింది స్థాయిలో ఏదో జరిగిందని ప్రజల దృష్టి మళ్లించేలా కొత్త కుతంత్రం రచించారు. కల్తీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటోన్న నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. భారీ యంత్రాలతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని ఈ యూనిట్లో తయారు చేస్తూ కీలక నేత అండతో వారు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాలకు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ రాకెట్ బయటపడడంతో అమరావతి పెద్దలు తమకేమీ సంబంధం లేనట్లు, స్థానిక నాయకులే కారణమన్నట్టు డ్రామాలకు పూనుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీ నేతల నకిలీ మద్యం దందా నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నప్పటికీ కల్తీ లిక్కర్కు సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నకిలీ మద్యం తెస్తున్న చేటు మందుబాబులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్లో కీర్తి వైన్స్ షాప్ వద్ద మద్యం తాగుతూ బేల్దారి పెద్దన్న అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం ఎడవలి గ్రామానికి చెందిన పెద్దన్న బేల్దారి పనిచేస్తూ ఉంటాడు. ఆదివారం ఉదయం వైన్ షాప్ లో మద్యం కొనుక్కున్నాడు. పక్కనే ఉన్న అనధికార పర్మిట్ రూమ్ లో బండలపై కూర్చొని కొద్దిగా తాగుతూ ఉండగా 15 నిమిషాల్లోనే విపరీతంగా మైకం తలకెక్కి కిందకు ఒరిగిపోయాడు. అతని వెంట వచ్చిన మరో వ్యక్తి కూడా విపరీతమైన మైకంలో తూలుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొందరు వెళ్లి చూడగా పెద్దన్న మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారీ రాకెట్ గుట్టురట్టైన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన నకిలీ మద్యం తాగినందునే ఇలా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక అన్నమయ్య జిల్లాలోనే పెద్ద ఎత్తున నకిలీ చీప్ లిక్కర్ డంప్ స్వాధీనమైంది. పెద్దతిప్ప సముద్రం మండలం మల్లెల పంచాయతీ పరిధిలోని ఉప్పరవాండ్లపల్లిలో వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన దానిమ్మ తోటలో 3 బాక్సుల్లో బీర్లు, నకిలీ మద్యం పట్టుబడింది. ములకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందుకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన బీర్ బాటిల్ హోలోగ్రామ్ లేబుల్ స్కాన్ కాకపోవడంతో బీర్లు కూడా నకిలీవని తేలింది. పట్టుబడిన మద్యం బాక్సులను కట్టా సురేంద్రనాయుడు ఇటీవల బాబు అనే వ్యక్తి ద్వారా ఇక్కడకు పంపినట్లు రైతు వెంకటరెడ్డి పోలీసులకు తెలిపాడు. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.